శుభాకాంక్షలతో వందనాలు తెలియపరుస్తూ మరి 128వ కీర్తన తీయండి అందరూ కలిసి. కేవలం 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాలని ఆ 121 నేను చదువుతాను. మొదటి వచనం, రెండవ వచనం మీరు చదవండి. ఉత్తర ప్రత్యుత్తరాలతో మనం చదువుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు అందరూ కూడా చదవండి. అందరూ బైబిల్ తీయండి. 520వ పేజీ, 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఆయన నీ పాదములు త్రొట్టిలనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మరొక అధ్యాయం చదువుకున్న 28వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను, మీరు తర్వాత వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళెందును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెహోవా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభువా, మరి మొదటి దినం నీ యొక్క మందిరంలో మేమంతా కలిసి ఇటు రీతిగా ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, నీ వాక్యం వినడానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు. గత సంవత్సరం అంతా కాచి కాపాడారు. ఈ సంవత్సరం కూడా నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడమని, నూతన సంవత్సరంలో నూతన వెలుగులు, నూతన సంతోషాలు, నూతన ఆనందాలు నీ బిడ్డల జీవితంలో మీరు దయచేయుదురుగా తాను కోరుకుంటూ, ఈ సమయంలో అల్పుడనైనా నేను నీ పక్షాన్ని నిలబడి ఉండగా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుతుండగా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇలారా, ఈరోజు ప్రత్యేకమైన ఒక వర్తమానం ప్రభువు మన మధ్యలో ఉంచబోతూ ఉన్నాడు. ఆదికాండం 20వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆదికాండం 20వ అధ్యాయం 28వ అధ్యాయం ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకోవాలి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారానుకు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి చాలండి. అలాగే 20, 21, 22 చదువుకున్నాం. 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళొచ్చిన ఈ మార్గములో నన్ను కాపాడి తిరుగు ఆహారము, ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించునని మొక్కుకొనెను. ప్రియులారా, మరి 2024వ సంవత్సరం దేవుడు నన్ను ఆశీర్వదించారు అన్నవారే ఉన్నాం ఇక్కడ కదా, అవునా కదా? లేదండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నన్ను మర్చిపోయాడు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులెత్తి చూపించండి. మా అందరు నాకెళ్ళి చూడండి. దేవుడు పోయిన సంవత్సరం నన్ను విడిచిపెట్టాడు, నా కుటుంబాన్ని మర్చిపోయాడు అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరో లేవు. దేవుడు
ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను పట్ల ఆయన కృప చూపించాడు కనుక మనందరం కూడా ఈరోజు కలిసి మరలా దేవునికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం కదండి. అక్కడికి కొంచెం కాబట్టి దేవునికి కృతజ్ఞత కలిగి, అందుకని ఇక్కడ కూర్చోమని నేను ఆ వెలుతురు వస్తుంది. అందుకని దేవునికి కృతజ్ఞత కలిగి మనం ఉండడానికి మనం ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఏం చేయాలా, జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు ఏం చేశాడంటే మొక్కుకున్నాడు. జాగ్రత్తగా వినాలి దయచేసి. నా దృష్టి అంతా అటు పోతుంది, కొంచెం ఆ పిల్లల్ని వేరు చేసి దూరంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. వాక్యం చెప్పలేనమ్మా నేను. అమ్మాయిని తీసుకుని వెళ్ళండి, బయట తీసుకెళ్ళి కూర్చోబెట్టయ్యా, బయట కూర్చోబెట్టి ఆడిపించు. లైవ్లో ఉన్నాం, విడిగా అయితే అనుకోవచ్చు, లైవ్లో ఉన్నాం. ఇది చాలా ఇబ్బంది, బయట చాలామంది వేల మంది చూస్తున్నారు. ప్రియులారా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడని చూస్తే వచ్చిన 32లో నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా బాబు అమ్మాయిని బయట తీసుకెళ్ళాయా, బయట తీసుకెళ్ళి మెట్ల కాడ తీసుకెళ్ళి కూర్చోండి, బయట తీసుకెళ్ళి. అమ్మాయిని ఇంటికి అడుగు పెట్టండమ్మా, ఎందుకు ప్రతిసారి ప్రియులారా దేవునికి మొక్కుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఏం మొక్కున్నాడు అని చూస్తే ప్రాముఖ్యంగా దేవుడు కాపాడాడు. వచ్చిన 21లో చూస్తే ఈ మార్గములో నన్ను కాపాడి అనే మాట చూస్తాం. ఈరోజు వాక్య ధ్యానం ఏంటంటే దేవుడు ఈ సంవత్సరం అంతా మనల్ని ఏం చేశాడు, పోయిన సంవత్సరం అంతా మనల్ని కాపాడాడు. అలాగే యాకోబు కూడా ఏమంటూ ఉన్నాడంటే ఆ ఒట్టి చేతులతో బయలుదేరిన యాకోబు తన తండ్రి వద్ద నుంచి మామ అయిన లాబాను ఇంటికి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు ఏం లేదు, ఒట్టి ఒక కర్ర తీసుకొని బయలుదేరాడు. ఒట్టి చేతులతో బయలుదేరిన యాకోబు దేవుని దగ్గర ఏమంటూ ఉన్నాడంటే దేవునికి మొక్కుంటా ఉన్నాడు. యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అయితే పైన వచనంలో చూస్తే దేవుడు నాకు తోడయుండును, ఈ మార్గంలో నన్ను కాపాడి తింటకు ఆహారము ధరించుకుని వస్త్రములు నాకు దయచేసిన ఎడల, అంటే దయచేసాడు. అప్పటికే ఏమి లేవు, ఏమి లేకుండానే బయలుదేరుతున్నాడు. కర్ర తీసుకొని బయలుదేరుతున్నాడు, ఒట్టి గుడ్డలతో బయలుదేరుతున్నాడు. ఆస్తిపాస్తులు ఏమి లేవు. బయలుదేరుతూ వెళుతూ ఏం చేస్తున్నాడు, మొక్కుకుంటున్నాడు. ఈ మార్గంలో నన్ను కాపాడమని 1, 2 తినటానికి ఆహారము ధరించుకోవడానికి వస్త్రాలు నాకు దయచేయాలని అడుగుతున్నాడు. 3 యెహోవా నాకు దేవుడై ఉన్నాడు అని అంటున్నాడు. ప్రియులారా నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు చేసే గొప్ప మేలుల కొరకు యాకోబు ఏం చేస్తున్నాడు, నిరీక్షిస్తున్నాడు. దేవుడు నా పట్ల మేలు చేస్తాడు అని నమ్ముతూ ఉన్నాడు. దేవునికి మొక్కుకుంటున్నాడు, ప్రభువా నువ్వు నాకు సహాయం చేస్తే నేనేం చేస్తాను, నీకు 10వ వంతు ఇస్తాను. బైబిల్ గ్రంథంలో 10వ వంతు మొట్టమొదటిసారి ఇచ్చిన వాళ్ళు ఎవరండి? దేవునికి దశమభాగం ఇచ్చిన వాళ్ళు మొట్టమొదటి ఎవరు? అమ్మా నువ్వుగా చెప్పాల్సింది, వాక్యం చెప్పేవాళ్ళుగా చెప్పాల్సింది, మిగతా వాళ్ళు చెప్పాలా. రండి ఒకసారి మీకు అది చూపిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయంలో వచ్చిన 20లో చివరి మాటలో ఉంది, చదవండి. వచ్చిన 20, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుణ్ణి స్తుతించబడును గాక అనియు చెప్పును. అప్పుడు అతడు అన్నిటిలోనూ దేవునికి 10వ వంతు ఇచ్చెను. అబ్రహాము తన సహోదరుడు కుమారుడైన లోతు విషయంలో సొదొమ గొమొర్రా నుండి రాజులు వారిని పట్టగలిగినప్పుడు వెళ్ళి విజయం సాధించి వస్తూ ఏమంటున్నాడంటే,
దేవునికి 10వ వంతు ఇచ్చాడు. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో 10వ భాగం ఇచ్చిన వాడు అబ్రహాం. ప్రియులారా, మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు అన్న కొత్త సంవత్సరం వాక్యం చేత 10వ వంతు అంటున్నాడు, ఏంది మమ్మల్ని ఏమన్నాడు అనుకోబాకండమ్మా. దేవునికి ఇచ్చేదని స్వేచ్ఛార్పణ అంటారు, అంతేగాని ఇవ్వమని నేను చెప్పను, ఇవ్వద్దని కూడా నేను చెప్పను. దేవునికి ఇచ్చేది స్వేచ్ఛార్పణ. బైబిల్ గ్రంథంలో ఇచ్చి ఆశీర్వదించబడ్డవారు, ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం కదా. దేవుడు మనం ఇప్పటి వరకు సంవత్సరం ఎన్నో మేలు చేశాడు అనుకుంటున్నాం కదా, మంచిది. అయితే వాటితో పాటు ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేసిన మేలుకి ఏం చేయాలా? ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత అర్పణలు కూడా మనం అర్పణలు కూడా మన ఆరాధనలో, మన సమర్పణలో ఒక భాగం, స్తుతులు ఒక భాగం, అలాగే కృతజ్ఞతాస్తుతులతో పాటు స్వేచ్ఛార్పణలు ఒక భాగం. అబ్రహాము మీరందరూ బాగా తెలుసు. అబ్రహాము బైబిల్ గ్రంథంలో బాగా ఆశీర్వదించబడిన వారు ఎవరు అని చూస్తే అబ్రహామే. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నా అంటే నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. అబ్రహాం ఇంటి దగ్గర 318 మంది పనివారు ఉన్నారు. నువ్వు నాకు అన్నీ ఇచ్చావు, ఆశీర్వదించావు, ఏమిస్తే ఏమి? ఎవరు లేరు, పిల్లలు లేరు. ప్రియులారా, దేవుడు పిల్లలను కూడా కలుగు చేసి అన్నాడు, అబ్రహాం ఎందుకు తొందరపడుతున్నావు? నిదానించి చూడు, ఓర్పు కలిగి చూడు. నువ్వు ఏదైతే నాకు లేదనుకుంటున్నావో, చెప్పు, ఇంటికి పంపించుకుని వెళ్ళి. అది ఇదిగో ఎలా ఇస్తాను తెలుసా? ఒకసారి బయటికి రా, ఆకాశం వెళ్ళి చూడు. ఆ నక్షత్రాలు లెక్కించగలవా? లెక్కించలేను. సముద్ర ఇసుకరేణువులు ఉంటాయి కదా, ఇసుక, దాన్ని లెక్కించగలవా? లెక్కించలేను. అంతటి సంతానాన్ని నీ గర్భఫలం నుంచి నేను నీకు ఇస్తాను. దేవుడు ఆశీర్వాదాలు అలా ఉంటాయి. దేవుడు అడిగితే అబ్రహాము తన 10వ భాగాన్ని ఇవ్వలా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యాకోబు ఏమన్నాడండి? ఆదికాండం 28లో యాకోబు ఏమన్నాడు? నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో గనక తినుటకు ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు నాకు దయచేసి యెహోవా నాకు దేవుడై ఉన్న ఎడల, ఇదిగో చివరి వచనంలో అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నీకు ఇస్తాను. నీకు ఇచ్చింది నేను దాచిపెట్టుకొని మూట కట్టుకున్నాయా, నీకు ఇచ్చిన దానిలో కృతజ్ఞతగా నీకు అర్పిస్తాను, చెల్లిస్తాను. పిల్లరా, యాకోబు అంటున్నాడు, కృతజ్ఞత చూపిస్తున్నాడు. ఈ మార్గంలో నన్ను కాపాడి అంటున్నాడు. ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. ఈ 2025 సంవత్సరం అంతా నన్ను కాపాడి నాకు సహాయం చేసినట్లయితే నేను నీ కొరకు ప్రభా, నేను నీ పనిలో, నేను నా కుటుంబం తప్పున నేను నా వంతుగా ఇది చేస్తాను అని ఒక నిర్ణయం నువ్వు దేవునితో ఒప్పందం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. డబ్బులు ఇస్తానని కాదమ్మా, దయచేసి రాంగ్గా ఈ వాక్యాన్ని తీసుకోబాకండి, సరైన మార్గంలో తీసుకోండి. ఒక మంచి నిర్ణయాలతో ఇక్కడి నుంచి వెళ్దామండి. ఈ యొక్క ఉదయకాల సమయం ఒక మంచి నిర్ణయం. నూతన సంవత్సరంలో ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయం మరలా వచ్చే నూతన సంవత్సరం వరకు అదే నెంబర్ 1 అయి ఉండాలా. నా మాటలు మీకు అర్థమవుతాయా? ఈ సంవత్సరం నువ్వు తీసుకునే నిర్ణయాల్లో మరలా వచ్చే సంవత్సరం ఇదే రోజు నువ్వు కలుసుకున్నప్పుడు నీ నిర్ణయాలన్నింటిలో ప్రాముఖ్యమైన నిర్ణయం ఏది అని నువ్వు ఆలోచిస్తే ఈరోజు తీసుకునే నిర్ణయమే ప్రాముఖ్యమై ఉండాలి. నేను నా కుటుంబం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి అనంటే 2024 సంవత్సరంలో 52 వారాలు, సంవత్సరంలో ఉన్న 52 వారాల్లో ఒక్క వారం కూడా నాకు డెంగ్యూ రాలా, మలేరియా రాలా, టైఫాయిడ్ రాలా, జ్వరం రాలా, ఏ రోగం వచ్చి నేను మందిరం కాగల. అంటే సమస్యలు వచ్చినాయి, కొంతపాటి జలుబు చేసిన ఇబ్బందులు ఉంటాయి మనుషులుగా ఉన్నప్పుడు. కానీ ఏ కారణాన్ని బట్టి దేవుడు ఆరాధన చేసే పరిస్థితి లేకుండా, ఆరాధనకు ఆగే పరిస్థితి లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. నాకు అన్నిటికంటే ముఖ్యమైనది అదే. 2025 సంవత్సరం కూడా 52 వారాలకు 52 వారాలు నేను ఆరాధన చేసే భాగ్యం, కుటుంబంతో కలిసి ఆరాధన చేసే భాగ్యం, సంఘంతో కలిసి ఆరాధన చేసే భాగ్యం నాకు దయచేయి ప్రభువా, నేను ప్రార్థన చేసుకున్నా. నా మొక్కుబడిది.
నా దేవునితో మొక్కుబడి ఒప్పందం. అయితే మంచిదన్నా, మరి ఎంతేనా దేవునికి ఇంకేమి ఇవ్వా? నాకున్నవన్నీ ఆయనకే. దశమభాగం అనేది పాత నిబంధన గ్రంథం యొక్క విధానం. నూతన నిబంధనలో దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు వర్ధిల్లిన కొలది, నువ్వు దేవునికి ఖర్చు చేయి. నీ సమయాన్ని, నీ జీవితాన్ని, నీ ధనాన్ని, నువ్వు సమస్తాన్ని నువ్వు ఎంతగా వర్ధిల్తావో అంతగా. అబ్రహాం వర్ధిల్లాడు, 10% దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? ఇదిగో నాకు ఆహారం, వస్త్రాలు, మార్గంలో తోడు, నువ్వు దేవుడుగా నాకు సహాయంగా ఉంటే నేనేం చేస్తాను? నా 10వ వంతు నీకు చెల్లిస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఎంత చక్కని కమిట్మెంట్ చేస్తున్నాడు కదా. అదే ఆదికాండం 31వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కని మాట ఉండేది. 31:12లో అప్పుడు ఆయన, నువ్వు కన్నులెత్తి చూడుము, గొర్రెలు దాటుచున్న పొట్టేలన్నయు చాలండి. ప్రియులారా, యాకోబు వెళ్ళాడు. మనందరికీ యాకోబు జీవితం తెలుసు. యాకోబు దేవునికి ఆ యొక్క బేతేల్ అనే స్థలంలో అక్కడ మొక్కుబడి చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి మామ దగ్గరికి వెళ్ళాడు. మామ దగ్గర ఉన్న కుమార్తెలు వివాహం చేసుకున్నాడు. మామ సంగతి మీకు బాగా తెలుసు. యాకోబు యొక్క మామ యాకోబు అంటే అర్థమైందండి? యాకోబు అంటే మోసగాడు. యాకోబే మోసగాడు అయితే వీళ్ళ మామ ఎవరు? లాబాను మోసగాళ్లకు మోసగాడే కదా. యాకోబునే మోసం చేశాడండి. ఎన్నిసార్లు? 3 సార్లు పైనే. ఎన్నిసార్లు అతని జీతాన్ని మార్చింది? ఎన్నోసార్లు, దాదాపు 3 సార్లు పైనే తన జీతాన్ని మార్చాడు. తన భార్యతో అంటాడు, మీ నాన్న నాకు 10 సార్లు నా జీతాన్ని మార్చాను అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, యాకోబుని తన మామ భయంకరంగా మోసం చేశాడు. ఫస్ట్ ఏమో చిన్న కుమార్తెని ప్రేమించి చిన్న కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయి మామయ్య అని అడిగితే, తప్పకుండా ఇస్తాను అల్లుడు, నువ్వేం చేయాలా? ఓలీ కావాలి నాకు. ఆ రోజుల్లో కట్నం కాదు, ఓలీ. ఓలీ అంటే ఎదురు కట్నం ఇవ్వడం. మగపిల్లోడే ఆడపిల్లలకు సంబంధించి తండ్రికి డబ్బులు ఇచ్చి ఆడపిల్లల్ని చేసుకోవాలి. ఈ రోజుల్లో ఉంటే ఎంత బాగుండు కదా. ఏమ్మా, ఈ రోజుల్లో కూడా ఉంటే ఎంత బాగుండు. ఆడపిల్ల తల్లులు ఆ బాధ ఉండదు కదా. వర్షం లైన్లో నుంచే పెడతారు కావాలా కదా. పిల్లరా, ఆ రోజులు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు జనాభాలో స్త్రీల శాతం తగ్గిపోతూ ఉంది. ఆడపిల్లల్ని కనకుండా చేసుకుంటున్నారు. ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఆడవాళ్ళు తక్కువ ఉన్నారు. అప్పుడు ఆడవాళ్ళు తక్కువ అయిపోతే ఆడవాళ్ళకి డిమాండ్ పెరిగింది కదా. తక్కువైతే డిమాండ్ పెరిగింది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఒక రోజు మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. లాభానుతో మావయ్య నీ చిన్న కూతురు నాకు నచ్చింది, నేను చేసుకుంటానంటే తప్పకుండా చేసుకుంటావు, కానీ నాకు హోలీ కావాలన్నాడు. ఏం కావాలి? హోలీ ఏమి ఇమ్మంటావు? నా దగ్గర ఏముంది అంటే, 7 సంవత్సరాలు నాకు కొలువు చేయి, అంటే నా దగ్గర పని చేయి, నా గొర్రెలు గాయమన్నాడు. తప్పకుండా చేస్తానని 7 సంవత్సరాలు 7 రోజుల్లాగా ఆమె మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఏమండి కొలువు చేశాడు. తీరా వివాహం దగ్గరికి వెళ్ళలేకే అది రాత్రి వివాహం. వారి వివాహ విధానం వేరుగా ఉంటుంది. చిన్న కుమార్తెకి మారుగా ముసుకేసి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేసేసాడు. మోసం చేశాడు. బయలుదేరాడు కోపంతో, ఇంత అన్యాయం చేస్తావా అని. బాధపడబాక అల్లుడు, ఏమైంది? నువ్వు నా మేనలుడివే కదా, నా 2వ కుమార్తె కూడా నీకు ఇచ్చేస్తాను. మాకు ఇది పెద్ద అమ్మాయి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయి పెళ్లి చేయటం మా పద్ధతి కాదు అని చెప్పి మళ్ళీ 7 సంవత్సరాలు ఇంకొక అమ్మాయి ఇచ్చేస్తానన్నాడు. మా జాగ్రత్తగానండి, 2 పెళ్ళిళ్ళు అనేవి ఇప్పుడు కాదు, పాత నిబంధనలో దేవుడు అనుమతి ఇచ్చాడు. అజ్ఞాన కాలం చూసిస్తున్నాడు, దేవుడు ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరికీ దేవుని వాక్యం అందింది. ఇప్పుడు మనము కొత్త నిబంధన సంఘ విధానంలో మనం ఉన్నాం. అపోస్తుల బోధలో మనం ఉన్నాం. కాబట్టి యాకోబు తన మామ చేత అనేక రకాలుగా మోసగించబడ్డాడు. అయితే దేవుడు దగ్గర ఏం చేశాడు? జాగ్రత్తగా నా మాట మీరు వినాలా. ఈ మార్గంలో నాకు సహాయం చేస్తే నేను నీకు మొక్కుబడి, ఆయనకైనా మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సరే
గొర్రెలు కాస్తూ ఉన్నాడు, మేపుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఒక ఒప్పందం చేసుకున్నాడు. మామయ్య గారు, మరి నాకు జీతం కాదు, నువ్వేమో 10 సార్లు జీతం మార్చావు, నీ దగ్గర నా వల్ల కావట్లేదు, నా పప్పులు ఉడకట్లేదు. నేను మా అన్నయ్యను మోసం చేశాను, మా నాన్న మోసం చేశాను, కానీ నిన్ను మోసం చేయలేకపోతున్నాను. నీ దగ్గర నేను మోసపోతున్నాను. కాబట్టి అట్ట కాదు, మన ఇద్దరం మోసగలం కదా, ఒప్పందం కొద్దాం. ఏంటా ఒప్పందం? నీ గొర్రెలు నాకు ఇస్తున్నావు కదా, దాంట్లో మంచి అన్ని నీయే. ఈ పుట్టే పిల్లల్లో ఏ మచ్చలు లేకుండా చక్కగా ఉన్నాయన్నీ నీయే. మచ్చలున్నాయి, పొడలున్నాయి, సార్లున్నాయి, ఇవన్నీ నాకు ఈ మావయ్య అనగలే. వాళ్ళ మావయ్య బుట్టలో పడిపోయాడండి. మరి ఇది కోరుకుంటుంది ఏంది? చెడ్డవి కోరుకుంటున్నాడు కదా, మచ్చలే కోరుకుంటున్నాడు, పొడలే కోరుకుంటున్నాడు, సార్లే కోరుకుంటున్నాడు. ఈ సార్లు ఉన్నాయి తక్కువ రేటు కదా, తక్కువ రేటే కోరుకున్నాడు. కాబట్టి అల్లుడు నువ్వు భలే చెప్పావు, నాకు కూడా నచ్చింది, కాబట్టి ఏం చెయ్యి, నువ్వు అలాగే తీసుకోని అన్నాడు. ప్రియులారా, దేవుడు యాకోబు మీద అపారమైన కృప చూపించి తక్కువైంది, ఎన్నిక లేనిది, లేకపోతే ప్రజలు కోరుకొని దానిలో నుంచి యాకోబుని ఆశీర్వదించాడు. ఆ తర్వాత మనం చూస్తే అన్ని గొర్రెలకు ఏం పుడుతున్నాయి? సార్లు కలిగినాయి, మచ్చలు కలిగినవి పుడుతున్నాయి. వాళ్ళ మామ తలకోకున్నాడు, ఇదేంద్రా బాబు, 2 మంచి అందమైన వాటిని తీసుకొచ్చి పెట్టినా కానీ వాటింటికి కూడా ఏం పుడుతున్నాయి? సారలతో పుడుతున్నాయి. ఆయనకు అర్థం కావట్లా. వీళ్ళరా, దేవుని వద్ద మొక్కుకున్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆశీర్వాదం ఎంతవరకు వెళ్ళిందంటే, ఆశీర్వాదం అతను బహుగా ఫలించాడు. ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో నా జీవితం కూడా దేవుడు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడు. మీరు ఫలించుటే దేవుని యొక్క చిత్తం. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలించాలి, దేవుని కోరిక. దేవుడు ఎవరిని కూడా శపించాలని, పాడైపోవాలని ఏమండి ఆయన కోరుకోడు. నీ బిడ్డలు పడవలని కోరుకుంటావా? నీ బిడ్డలు చెడిపోవాలని కోరుకుంటావా? నీ బిడ్డలు బాగోవడం కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో, నిన్ను కన్న తండ్రి అయిన దేవుడు నీ బాగు కొరకు, నీ మేలు కొరకు, నిన్ను ఆశీర్వదించడం కొరకు ఆయన సమస్తాన్ని సిద్ధం చేశాడు. ప్రియులారా, అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు దేవుని దగ్గర దాన్ని అడిగి పొందుకోవాలి. యాకోబు ఏం చేశాడు? ప్రభువా, నాకు మార్గంలో వెళ్తున్నాను, ఒంటరిగా వెళ్తున్నాను, ఒట్టి కర్ర తీసుకొని వెళ్తున్నాను, కాబట్టి ఈ మార్గంలో నాకు నువ్వు సహాయం చేయి, నాకు ఆకలికి భోజనం పెట్టు, చలి ఎండకి తట్టుకోలేకుండా ఇబ్బంది పడకుండా నాకు ఏం చేయాలా? వస్త్రాలు ఇవ్వు, నాకు తోడుగా ఉండి నన్ను ఆశీర్వదించమని తన అవసరతను దేవుని వద్ద అడిగి చివరికి ఏమన్నాడంటే, ఇవన్నీ నాకు ఇచ్చినప్పుడు నేనేం చేస్తాను? నీకు దశంభాగం ఇస్తాను అంటున్నాడు. ప్రియులారా, చూసినట్లయితే దేవుడు అబ్రహామును, యాకోబును ఎంతగానో ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు మరలా ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో వచ్చిన 31వ అధ్యాయం 38 నేను ముగిస్తాను, త్వరగా చెప్తాను, ప్రయత్నం చేస్తాను. 31, 38 ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద ఉంటిని, నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేలను నేను తినలేదు, దుష్టముఖముల చేత చీల్చబడిన దానిని నా యొద్దే పుంజుకుంటివి కదా. చాలండి. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడంట? 20 ఏళ్ళు నీ యొద్ద ఉన్నాను. 14 ఏళ్ళేమో పెళ్ళిళ్ళ కోసం పనిచేశాడు, ఇంకొక 6 ఏళ్ళేమో అక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? 20 ఏళ్ళు మామ దగ్గర నేను ఉన్నాను, నేను పనిచేస్తే ఎంత నమ్మకంగా పనిచేశానో నీకే తెలుసు. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఇదిగో నీ గొర్రెలు కాసేటప్పుడు ఎవరైనా దుష్టమృగాలు వస్తే అవి చీల్చుకొని తీసుకెళ్తే లెక్కలో ఒకటి తగ్గితే నా లెక్కలో ఉండదా నువ్వు తీసుకున్నావు. నీకు 200 గొర్రెలు ఉన్నాయి,
నాకు ఒక 10 గొర్రెలు ఉన్నాయి, నాకు ఇచ్చావు జీతంగా. ఏదైనా అర్ధాంతరంగా వచ్చి దుష్టముఖం పుల్లో సింహాలో వచ్చి ఒక దాంట్లోంచి ఎత్తుకెళ్తే ఇంటికి వచ్చే లెక్కేసుకున్నావు, ఇదిగో 198, 199, 200 ఏదిరా ఒకటి తగ్గింది అంటున్నావు. నేనేం చేశాను? నా 10లో నుంచే నీకు ఇచ్చాను తప్ప, నాకున్న దాంట్లో నీకు ఇచ్చాను తప్ప ఎప్పుడు కూడా నాకు సంబంధం లేదని నేను అనలా. ఏమన్నాడు? మామతోనే డైరెక్ట్గా మాట్లాడుతాను. దుష్టముఖం వచ్చి చీల్చిన దాన్ని ఏం చేసాను? దాన్ని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే భరించాను. పగటి యందు దొంగిలింపబడిన దానిని నేను, రాత్రి యందు దొంగిలింపబడిన నేను నా యొద్దే పుచ్చుకొంటిని. ప్రియులారా, యాకోబు మామ దగ్గర పని ఎంతో నమ్మకత్వంతో చేశాడు. నష్టాన్ని తన మీద వేసుకొని లాభాన్ని మామకిచ్చాడు. ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకున్నాం. దేవుని వద్ద మనం ఉండేటప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేదని తెలుసా? నీ యథార్థతను కోరుకుంటాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుడు నీ వద్ద నీ యథార్థతను, నీ భక్తిని, నీ భయాన్ని, నీలో ఉన్న ఆ యొక్క నిజాయితీని దేవుడు ఏం చేస్తాడండి? చూస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా అండి? ప్రియులారా, యాకోబు అన్నాడు, నేను ఎలాగున్నానో నిజాయితీగా నువ్వే చూస్తావు. ఈ 2024 సంవత్సరంలో మనందరం కూడా ఎంతో కొంత దేవుని యందు నమ్మికగా ఉన్నాము కాబట్టి అపారమైన కృపను బట్టి 2025 సంవత్సరంలోకి ఆయన నడిపించాడు. మరి ఈ 2025 సంవత్సరంలో నువ్వేం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? ఇంకా నమ్మకంగా ఉండాలి. ఇంకా నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు నిన్నంతగా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు నిన్నంతగా హెచ్చిస్తాడు. శత్రువుల ఎదుట నిన్ను ఆయన ఏం చేస్తాడు? నీ కొరకు భోజనం సిద్ధం చేస్తాడు. ఏ తెగులు నీ గుడారం మీదకు రాకుండా ఆయన భద్రపరుస్తాడు. ఒకవైపు ఫరో యొక్క గృహాల్లో మొదటి కుమారులందరూ నశించిపోయి ఏర్పులు జరుగుతూ ఉంటే, మరోవైపు ఇశ్రాయేలు యొక్క ఇంటిలో పస్కా విందు జరిగి వారు భోజనం చేస్తూ సంతోషంగా ఉన్నారు. ఈ 2025 సంవత్సరంలో శత్రువుల యొక్క జీవితాలు ప్రభావం మన మీద రాకుండా దేవుడు నీ గుడారాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇంటిలో సంతోషాన్ని కలుగు చేయాలంటే నువ్వేం చేయాలా? నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉండాలంటే నీ ఆస్తి పాస్తి తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టాల్సిన అవసరంలా. నువ్వు నమ్మకంగా ఉండాలంటే నువ్వు మోయలేని భారాన్ని దేవుడు నీకు మోపడం. ఆయన నీ దగ్గర ఏం కోరుకుంటాడంటే కేవలం ఆయన నీకు ఇచ్చిన చిన్న దానిలో నమ్మకం ఉండమంటాడు. నీకు అప్పగించిన పని ఆయన కోరుకున్నది కృతజ్ఞత చెప్పడం ఒకటే కోరుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నువ్వేం చేయాలంటే, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ అన్నిటిని బట్టి నీకే వందనాలు. ఈ ఒక్క మాట ఆయన కోరుకునేది నీ వద్ద నుంచి. థ్యాంక్స్ చెప్పడం అంటే దేవుడు కోరుకునేది దగ్గర నుంచి. ఈరోజు భూమి మీద మానవులు అన్నీ పొందుకుంటున్నాడు, కానీ ఒక్క మాట దేవునికి, అయ్యా నీవు నాకు ఇంత కలుగు చేసావు, నీకు థ్యాంక్ యూ అని చెప్పలేకపోతున్నారు. ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. ఆయనను ప్రేమించిన వారు ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఆ ప్రేమను ఎలా కనబరుస్తున్నాడు అంటే ఆయన క్రియారూపకంగా మనకు రావాల్సిన శిక్షణ భరించాడు, మనకు రావాల్సినవన్నీ ఆయన సిద్ధం చేశాడు. అసలు మానవుని కలుగు చేయక ముందే దేవుడు మానవుని కొరకు భూమి మీద సమస్తాన్ని కలుగు చేశాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సముద్రాలని, సముద్రంలోని జలరాశులని, జంతువులను, పక్షులను, చెట్లను, పొలాలను సమస్తాన్ని సిద్ధం చేసిన తర్వాత మానవుడిని కలుగు చేశాడు. 6వ రోజు కలుగు చేసి అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి. మీరు నాటలేదు, మీరు నీళ్లు పోయలేదు, మీరు పంట వేయలేదు, మీ కొరకు అన్ని నేను వేశాను. మీరు చక్కగా ఏం చేయాలా? చక్కగా ఫలాలు పొందుకోండి. మీ కొరకే
అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే చేతులారా దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని, దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని కాని మాటలతో పాడు చేసుకుంటున్నారు. అవివేకలో పాడు చేసుకుంటున్నాం. ఈరోజు అనేక మంది ఈ శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ శరీరంలో ఏం చేసుకుంటున్నారండి? దుర్వ్యసనాలతో పాలయ్యి ఈ శరీరాన్ని మద్యపానంతో పాడు చేసుకుంటున్నారు. ఈ శరీరాన్ని దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో? మన కొరకు 365 సార్లు ఏం చెప్పాడంటే భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని అన్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు నిద్ర లేకపోవడంతోనే ఏదో ఒక భయం తొలగిస్తున్నాడు. ఈరోజు ఏ అప్పులోడు వస్తాడో, ఈరోజు ఎవరు మన ఇంటి మీదకి వస్తారో, ఈరోజు నేనేం సంపాదించాలో, ఈరోజు ఏం లాభం చేకూర్చాలో, ఈరోజు నేనేం చేయాలో కాదండి. నువ్వు ఉదయం నిద్ర లెగవగానే ప్రశాంతంగా నీ మంచం మీదే నువ్వేం చేయాలో? మొదటిగా కళ్ళు మూసుకొని దేవుని, ప్రభువా మరొక దినం నాకు ఇచ్చావు, ఈ దినమంతా నీ చిత్తంలో నన్ను ఉండనియని దేవుని మీద భారం వేసి కనుక నీవు లెగిస్తే ఈ లోక సంబంధించిన చింతలైంది నేనేం చేయలేవు. ప్రభు అన్నాడు, నీ చింత యావత్తు చెప్పండి, నీ చింత యావత్తు నా మీదే, నేను మోస్తాను. నీ పాప భారాన్నే మోసాను కదా. నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ అనారోగ్యం, నీ అప్పులు, నీ సమస్యలు ఈ మోయడం నాకు ఎంత పని? నువ్వెందుకు దాని గురించి ఆలోచన చేస్తున్నావు? నువ్వేమైనా చేయగలవా? ఏమండి, ఎవరైనా తన ఎత్తును ఒక మూర పెంచుకోగలుగుతాడా? పెంచుకోలేడు. అప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ వల్ల ఏమైంది అనుకుంటున్నావు? నువ్వేదైనా కొత్తగా ఈ లోకంలో సృష్టించగలవా అంటే, ఎంత గొప్ప జ్ఞానవంతులైనా, సైంటిస్టులైనా, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా ఎవరు కూడా దేవునిచ్చిన దాంట్లోనే వాళ్ళు ఏదో కనిపెడుతున్నారు తప్ప కొత్తగా కలుగు చేసింది ఏదీ లేదు. మరి కొత్తగా ఏమి కలుగు చేయలేని మనం, ఆ శక్తి లేని మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాం? మితిమీరిన ఆలోచనలు. ఈ రోజున చాలా మందికి ఎందుకండి బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి? ఎందుకు పక్షవాతం వస్తుంది? కారణం ఏంటో తెలుసా? చిన్న వయసులో వాళ్ళకు కూడా హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు, థైరాయిడ్, షుగరు, బీపీ ఇవన్నీ చిన్న వయసులో. ఇంతకుముందు అయితే ఎక్కడో చాలా పెద్దోళ్ళు 70-80 సంవత్సరాల వయసులో వాళ్ళని చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. 20 ఏళ్ళ వాళ్ళకి చిన్న పసిపిల్లలు కూడా షుగర్ వస్తుందండి. ప్రియులారా, జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకు సమస్తాన్ని చేసేసాను, నీ చింత యావత్తు నా మీదే. ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఇక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో కూడా చింతపడద్దు. ఏ చింత నీ మీద ఉంచుకోవద్దు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు ప్రశాంతంగా, దేవుడు ఉన్నాడు, ఆయన నా కొరకు సమస్తాన్ని చేస్తాడు అనే నమ్మకంతో ఆరోగ్యంగా జీవించమని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఆరోగ్యకరమైన శరీరాన్ని దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యకరమైన అవయవాలు దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యకరమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు, ఆరోగ్యకరమైన కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని పాడు చేసుకుంటుంది మనమే. అవునంటారా కాదంటారా? మన సమస్యలకు కారణం మొదట వ్యక్తి మనమే. కనుక ఈ కొత్త సంవత్సరంలో ఇక నుండి మనం ఆ సమస్యకి కారకులు కాకూడదు. నేను అనే వ్యక్తిని మనలోంచి తీసేయాలి. నీవు ప్రభువా సమస్తం కలుగు చేసినోడు నా కొరకని దేవుని మీద భారమేసి, దేవునికి అప్పగించి, దేవుని దగ్గర నుంచి పొందుకునే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. 20 సంవత్సరాలు కష్టపడ్డాను, ఎక్కడ కూడా నేను నిన్ను మోసం చేయలేదు. మా ఇంట్లో మా నాన్న మోసం చేశాను, మా అన్నను మోసం చేశానేమో కానీ నిన్ను మోసం చేయలేదు అని చెప్తా ఉన్నాడు కదండి. 31వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం. 31వ అధ్యాయం 12వ వచనంలో త్వరగా ముగిస్తాను, ముందుకెళ్దామండి. 31:12 నా చదువుకున్నదే. అప్పుడు ఆయన, నువ్వు కళ్ళెత్తి చూడము, చాలండి. నువ్వు తక్కువ కోరుకో, తక్కువలో నుండి ఏం చేస్తాడు దేవుడు? అది చూడడానికి లాభానికేమో ఇదేంద్రా తక్కువ రేటుకు పోయే గొర్రెలు కొనుక్కుంటున్నాడు అనుకుంటున్నాడు. ఆ చార్లలో ఏ రేటు వస్తే కోరుకుంటున్నాడు అనుకుంటున్నాడు. కానీ దానిలో నుంచి దేవుడు ఆశీర్వాదం ఇచ్చి ఈ రోజున గొప్ప ఆస్తిపరుడుగా మార్చబడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటి సందర్భాలు ఏం చేస్తున్నాడు? 32వ అధ్యాయం 6వ వచనం నుంచి ఇన్ని చేసిన దేవునికి యాకోబు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి,
ఉమ్, అతడు 400 మందితో ఉమ్, ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా ఆ, యాకోబు మిక్కిలి భయపడి చాలండి. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు జీవితంలో చూడండి, ఒక్కొక్క మెట్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి మెట్లు మనం ఎక్కాలి. ఆస్తితో, భార్యలతో, బిడ్డలతో కలిసి మరలా తండ్రి వద్దకు వస్తున్నాడు. దేవుని ద్వారా చెప్పబడి వస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఇప్పుడు మార్గ మధ్యంలో అన్న అయినా ఏశావు ఎదురొస్తున్నాడు అనే వార్త దేవుని ద్వారా వచ్చింది. అమ్మో, అన్నని ఏం చేశాను చెప్పండి? అన్నని ఏం చేశాను? మోసం చేశాను. కాబట్టి కక్ష పెట్టుకొని నన్ను చంపడానికి వస్తున్నాడు కావాలని గుండెలో భయం వేసింది. అరే, 20 సంవత్సరాలు కష్టపడితే దేవుడు ఇంతకాలం నన్ను ఆశీర్వదించి సంతోషంగా గొడ్లతో, గొర్రెలతో, మేకలతో, పిల్లలతో, కుటుంబంతో, చక్కగా పనివారితో ఆనందంగా ఇంటికి వెళ్తున్న సందర్భంలో అన్న వస్తున్నాడంట. ప్రాణభయం. ప్రియులారా, మన జీవితంలో కూడా పోయిన సంవత్సరం ఎన్నోసార్లు ప్రాణభయం మనం పొంది ఉంటాం. ఈ సంవత్సరం ఉంటామో లేమో అనిపించే సందర్భాలు ఉంటాయి. ఎన్నో రకాలుగా భయపడి ఉంటాం. దేవుడు వాటన్నిటి నుంచి తప్పించి 2025 సంవత్సరంలోకి 25లోకి నడిపించాడు. ఈ సంవత్సరంలో కూడా దేవుడు మన ముందున్న ప్రతి సమస్యను, ప్రతి సవాలును ఆయన అధిగమించేటట్టు చేస్తాడు. యాకోబు జీవితం సంతోషంగా ఉన్నప్పుడు సమయంలో అన్న వస్తున్నాడని మరణ భయం, చంపేస్తాడని భయం వేసింది. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడో చూద్దామండి కింద. అప్పుడు యాకోబు 9వ వచనం నుంచి, అప్పుడు యాకోబు, నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రివైన ఇస్సాకు దేవా, నీవు నీ సేవనికి చేసిన నమ్మకమైన ఉపకారములను సమస్త సత్యములకును పాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, నిశ్చయముగా మేలు చేయుచు విస్తారకుండ వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరించదని. ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడమ్మా. ఎప్పుడైనా ప్రార్థన ఇలా చేశారా? ఈరోజు నీవు ఎన్నో వాగ్దానాలు పొందుకొని వెళ్తున్నావు. దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చాడు. వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. ఏమేమి చేస్తానో చెప్పాడు. నీ ముందు వచ్చే సమస్యలో, నీ ముందు వచ్చే ఇబ్బందులప్పుడు నువ్వేం చేయాలా? ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మొదట కీర్తించాలా. అయ్యా ఏమంటున్నాడు? నా తండ్రివైన అబ్రహాము దేవా కదా, యాకోబు అంటాడు, నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రివైన ఇస్సాకు దేవా అని. ఈ దేశమును ఏం చేస్తానన్నాడు? నీ బంధువులను తిరిగి వెళ్ళమన్నావు. నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్తున్నాను. నాకు సమస్య వచ్చింది, నువ్వు నన్ను ఆశీర్వదించావు, నాకు వాగ్దానం చేశావు. ఆ వాగ్దానానికి ముందుగా నాకు భయం కలుగుతుంది, మరణ భయం కలుగుతుంది. అన్న ఎదురుగా వస్తున్నాడు. కాబట్టి నాకైతే నమ్మిక ఉంది. విస్తారమైన పంట మాకు ఇచ్చావు, సముద్ర ఇసుక వలె సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసావు కదా. కాబట్టి వాగ్దానాన్ని బట్టి నువ్వు నన్ను ఏం చేయాలా? రక్షించాలి. వాగ్దానాన్ని బట్టి నన్ను రక్షించాలి. ప్రియులారా, దేవుడి దగ్గర ఏం చేయాలి? ఇప్పుడు మనం నూతన సంవత్సరంలో పొందుకున్న దానిని, దేవుడిచ్చిన దానిని గట్టిగా పట్టుకోవడం అంటే దానిని నువ్వేం చేయాలా? ప్రార్థనతో సాధించుకోవాలి. ప్రార్థన ద్వారా ఈ పొందుకున్న దేవుడి ఇచ్చిన వాగ్దానాల్లో నెరవేర్పులో కొన్ని అవరోధాలు ఈ సంవత్సరంలో వచ్చినప్పుడు, లోకంలో ఉన్నప్పుడు అవరోధాలు రాక మానవు అయితే అప్పుడు నువ్వేం చేయాలా? యాకోబు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన చేసి నీ వాటన్నిటిని ఏం చేయాలా? పొందుకోవాలా. హెబ్రీ పత్రిక ఏం చేయాలి? మనం అందరితో గొడవపడాలా? కొట్లాట్లాడాలా? ఏం చేయాలండి? ఒకసారి చూడండి, అందరికి చూడండి. అందరితో సమాధానంగా ఉండాలి. అసలు మన అందరితో సమాధానంగా ఉంటే మనకు ఎందుకు గొడవలు అవుతాయి చెప్పండి? ఒక మాట అన్నారు ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు, తగాదాలు ఇక్కడ వస్తాయి సహజంగా. ఇంటి పక్కన జరిగేటప్పుడు
ఇరుగుబోరుతో వారితో మాట్లాడుకునేటప్పుడు కదా, ఆ స్థలాల దగ్గర, లేకపోతే ఇంటి పక్కన చెత్త తుడుచుకునేటప్పుడు, ఇంటి ముందు మురికి నీళ్ళు వచ్చేటప్పుడు కదా, ఏదైనా అప్పు తీసుకొని అప్పు ఇచ్చేటప్పుడు, ప్రియులారా ప్రభు అంటున్నాడు అందరితో సమాధానంగా ఉండు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఓర్చుకొని ఉండాలి దేవుని బిడ్డగా. ఎందుకు? దేవుడు నీకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఆ నెరవేరబోయే ముందుగా నువ్వు ఏం చేయాలా? అందరితో సమాధానంగా ఉండు. లేనిపోయిన గొడవలు పెట్టుకొని, ఏమండి, నీ రాబోయే వాగ్దానాలు ఆగపోవడానికి కారకురాలు నువ్వు కాకూడదు. చేయబోయే ఇచ్చిన దీవెనలు చేతులారా చేతనుకోవద్దు. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండు. దేవుని దగ్గరగా ఉండి ప్రార్థనతో నీవు దాన్ని పొందుకో. గొప్ప మేలులు దేవుడు నీకు చేస్తానన్నాడు. ఎలా ఉండమన్నాడు? కీర్తన గ్రంథం 57:10లో. అయితే ఈ విషయంలో దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడో చెప్తున్నాడు. కీర్తనలో 51:10. మన వల్ల కాదు, మనం సమాధానం ఉండటం కష్టం. అయితే దేవుడే సహాయం చేస్తాడు. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనముగా. అది నువ్వేం చేయాలా? అయ్యా నేను అందరితో సమాధానంగా ఉండటానికి నా వల్ల కాటల్లా. వాళ్ళు నన్ను రెచ్చగొడుతున్నారు, వాళ్ళు నన్ను కాని మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు నన్ను కాని దగ్గరికి రమ్మంటున్నారు, రాకపోతే నన్ను బెదిరిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దీని పరిస్థితుల నుంచి నువ్వు నాకు వాగ్దానం చేసావు, అది పొందుకోవాలంటే అందరితో సమాధానంగా ఉండాం అని చెప్పావు. ఉండాలంటే అవరోధాలు వస్తున్నాయి, ఏం చేయాలి అని అడిగింది. ఎలా అడగాలంటే ఇక్కడ అన్నాడు కీర్తనకారుడు, చదవండి. దేవా మొదట నా యందు శుద్ధ హృదయం కలుగజేయి, నా అంతరంగంలో నీ మీద నాకు చేస్తానన్న పని చేస్తావనే స్థిరంగా నేను నీ మీద గట్టిగా నిలబడేటట్టు చెయ్యి. 3 నూతనంగా దాని నాలో పుట్టించు. చివరిగా రోమా 12:2 చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. రోమా 12:2. అమ్మ ఏం చేయాలట? ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మౌటం వలన రూపాంతరం పొందుతామట. నువ్వు రూపాంతరం పొందాలి. పాత నోరు మూయబడాలి, పాత కోపం పోవాలి, పాత ఆలోచనలు పోవాలి, పాత సావాసాలు పోవాలి, పాత అలవాట్లు పోవాలి. మనందరికీ బాగా తెలుసు చితాకోక ఎంతమందికి ఇష్టం అండి? చితాకోక అందరికీ ఇష్టం కదా. చితాకోక మనం వచ్చి మన బట్టల మీద వాళ్తే చాలా సంతోషపడతాం. అది కలర్ఫుల్గా ఉంటుంది, చాలా డెలికేట్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. కానీ చితాకోక పుట్టుక మనం ఒకసారి పరీక్షిస్తే, అసలు చితాకోక పుట్టుక ముందు దాని యొక్క స్థితి ఏందో తెలుసా? అది గొంగళి పురుగు. చెప్పండి, గొంగళి పురుగు. గొంగళి పురుగు అందరూ చూడబోవచ్చు, కొంతమంది చూసి ఉండొచ్చు ఫోటోల్లో. బొచ్చు పురుగు తెలుసా లేదా? బొచ్చు పురుగు ఎవరైనా తీసుకొని చేతి మీద ఆడించుకుంటారా? ఎవరు దూరంగా, అమ్మ బొచ్చు పురుగు అని దూరంగా వేస్తాం కదా. గొంగళి పురుగు కూడా అలాగే ఉంటుంది, దాని రూపం కూడా అలాగే ఉంటుంది. ఆ గొంగళి పురుగుని ఎవరు ఇష్టపడరు. అది నల్లగా, అది ఒక రకమైన చూడడానికి కూడా ఏమండి కష్టంగా, దాని దగ్గర తీసుకోకుండా ఎవరు తాకకుండా ఉండే ఆ గొంగళి పురుగు తర్వాత అది మారి పరిస్థితులు మారి అదేం చేయబడింది? ఆ చితాకోక చిలుకగా మార్చబడింది. పిల్లరా, మన జీవితం కూడా లోకంలో నిన్నెవరు ఇష్టపడకపోవచ్చు. లోకంలో నా పాత జీవితాలనే పదే తవ్వి మాట్లాడి గుర్తు చేసి నీవు బైబిల్ తీసుకుని వెళ్తుంటే నీ పాత బ్రతుకుని గుర్తు చేసుకొని ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు బయలుదేరారు భక్తులని నిన్ను మాట్లాడుండొచ్చు. ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు మొదలుపెట్టారు నీతులు చెప్పడం అని మనం అనొచ్చు. లోకం మనల్ని గొంగళి పురుగులాగే చూస్తుంది. నువ్వు ఎంత మారినా, నువ్వు ఎంత దేవుని బిడ్డగా ఉన్నా, ఎంత భక్తి జీవితం కలిగి ఉన్నా, వారు నీలో చితాకోకం చూడడానికి ఇష్టపడరు. నీలోని ఆ పాత జీవితమైన గొంగళి పురుగు లాంటి జీవితాన్ని చూపించి అవమానిస్తారు. అయితే దేవుడు నీలో ఏం చూస్తాడో తెలుసా?
ఆయన నిన్ను చితాకొకగా మలిచింది ఆయన కాబట్టి నిన్ను చితాకొకగానే చూస్తాడు. ఇదిగో పాతవన్నీ గతించును సమస్తము నూతనమాయను. కొత్తవి నూతనమైనవి. పాత విషయాలు మర్చిపోయాడు దేవుడు. నీ పాత విషయాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? వాటిని మర్చిపోతానంటున్నాడు. మర్చిపోతే గుర్తొచ్చిందా? అస్సలు రా. దేవుడు మర్చిపోతే వీళ్ళెవరండి నీ గురించి మాట్లాడడానికి? దేవుడే మర్చిపోయాడు. మన లోపాలు, మన పాపాలు, మన పాత జీవితాన్ని, మన పరిస్థితుల్ని, పాత విధానాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆ దేవుడు ఏమంటున్నాడు? మర్చిపోతానంటున్నాడు. మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎవరు కనపడతాడు? ఇప్పుడున్న నీ జీవితం, ఇప్పుడున్న నీ పరిశుద్ధత జీవితం. కాబట్టి దేవునికి పాత ఇప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఆ చితాకోక లాంటి జీవితం నీవు నేను కలిగి ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యాలు పొందుకొని, ఇదిగో నీ కొరకు ఆయన ఆ కలువరి శిలువలో చేసిన యాగాన్ని, త్యాగానికి ప్రతిఫలంగా రూపాంతరం చెందాలి. ఆయన రూపంలోకి మార్చబడి ఆయన బిడ్డలుగా లోకంలో జీవించాలని కోరుకున్నాడు. అట్టి కృపా దీవెనలు దేవుడు 2025 సంవత్సరం అంతా మీకుని మీ కుటుంబాలకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లోంచి కళ్ళు మూసుకుంటాం.